నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ నగరం గురించి ముఖ్యంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపే కొన్ని లేటెస్ట్ విషయాలు లోతుగా చూద్దాం. నమస్కారం. అంటే ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా వీటిని చర్చిద్దాం. ఈ డెవలప్మెంట్స్ మన నగరాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఈ విశ్లేషణ మీకు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్ వారి సౌజన్యంతో అందుతోంది. కొనేవాళ్లు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు వీళ్ళందరూ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నదే మా ఉద్దేశ్యం. మంచి ప్రయత్నం. సరే, ఈరోజు మనం మెయిన్గా ఒక 4 టాపిక్స్ చూస్తున్నాం. 1 హైదరాబాద్ మెగా మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్స్. 2 క్వాంటమ్ ఎనర్జీ కొత్త ఈవీ యూనిట్. 3 నాలాలు, చెరువుల ఆక్రమణలపై కంప్లైంట్స్. ఇది కొంచెం సీరియస్ ఇష్యూలా ఉంది. అవును. ఇక 4 గోదావరి నీటి సరఫరా ప్రాజెక్టు. సరే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మొదటిగా హెచ్ఎండిఏ వాళ్ళు 2050ని దృష్టిలో పెట్టుకుని ఒక మెగా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. దానిమీద కసరత్తు మొదలైందట. అవును అవును. అంటే ఇందులో 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయంటున్నారు. కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ ఈడీపీ, ఇంకా గ్రీన్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ జీబీఈపీ, అంటే పచ్చదనం, నీటి వనరుల గురించి. ప్రస్తుతమున్న 5 ప్లాన్స్ని కలిపేసి ఒకటిగా చేస్తున్నారట. అవును, ఇది చాలా పెద్ద ప్లాన్. చూడండి, నగరం ఎంత వేగంగా పెరుగుతోందో. హెచ్ఎండిఏ పరిధి కూడా దాదాపు 10,472 చదరపు కిలోమీటర్లకు పెరగొచ్చనంటున్నారు. అబ్బా, చాలా పెద్ద ఏరియా. అవును, ఇంత పెద్ద ప్రాంతానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇది. జియో మ్యాపింగ్, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ ఏమంటారు, ఒక సిస్టమాటిక్ గ్రోత్కి చాలా అవసరం. అంటే భవిష్యత్తులో ల్యాండ్ యూసేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటిపై క్లారిటీ వస్తుందంటారా? ఖచ్చితంగా స్పష్టత వస్తుంది. మరి దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ విలువలపై, ఆ మార్కెట్ ట్రెండ్స్పై తప్పకుండా ఉంటుంది. సరే, ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకవైపు ఉంటే, మరోవైపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా బాగానే జరుగుతోంది కదా. మహేశ్వరం దగ్గర క్వాంటమ్ ఎనర్జీ వాళ్ళు కొత్త ఈవీ యూనిట్ పెడుతున్నారని విన్నాం. అవును, అది కూడా ముఖ్యమైన విషయమే. దాదాపు 2.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో. అది కూడా నెట్ జీరో పద్ధతిలో కొడుతున్నారు. నెట్ జీరో అంటే? అంటే కర్బన ఉత్కారాల ప్రభావం లేకుండా, పర్యావరణానికి మంచిదనమాట. ఏడాదికి 2 లక్షల వెహికల్స్ తయారుచేయాలన్నది వాళ్ల టార్గెట్. ఓ, పెద్ద నంబరే. అవును, ఇప్పటికే పటాన్చెరులో వాళ్లకొక యూనిట్ ఉంది. అది 1,00,000 వెహికల్స్ కెపాసిటీ. ఇప్పుడు ఇది రెండోది. దీనివల్ల లోకల్గా జాబ్స్ కూడా బాగా పెరుగుతాయి. మరి దీనివల్ల మహేశ్వరం, ఆ చుట్టుపక్కల ఏరియాలో రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్లో ఈవీ సెక్టర్ బాగా పెరుగుతోంది కదా. ఇలాంటి యూనిట్లు వస్తే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్కి బూస్ట్ వస్తుంది. అంటే అక్కడ ఉద్యోగాలు పెరిగితే రెంటల్ హౌసింగ్కి డిమాండ్ పెరుగుతుంది. అవును. అలాగే ఆ యూనిట్కి సప్లై చేసే కంపెనీలు, వాటికి కమర్షియల్ స్పేస్ కావాలి. ఇదంతా ఆ ఏరియా రియల్ ఎస్టేట్ మార్కెట్కి ప్లస్ అవుతుంది. అర్థమైంది. అంటే ఒకవైపు ఇలాంటి పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటే, మరోవైపు కొన్ని పాత సమస్యలు కూడా ఉన్నాయి నగరాన్ని ఇబ్బంది పెట్టేవి. ఈ మధ్య ప్రజావాణికొచ్చిన కంప్లైంట్స్లో నాలాలు, చెరువులు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమణల గురించి ఎక్కువ ఉన్నాయట. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. మొత్తం 58 కంప్లైంట్స్ వస్తే అందులో 60% పైగా వీటి గురించేనట. అంటే పరిస్థితి సీరియస్గానే ఉందన్నమాట. అవును, చాలా నాలాల వెడల్పు సగానికి పైగా తగ్గిపోయిందని అక్కడి వాళ్లు బాధపడుతున్నారు. వర్షాలొస్తే ఇళ్లల్లోకి నీళ్లు రావడం, ఆస్తి నష్టం జరగడం, ఇవన్నీ దీనివల్లే. ప్యాట్నీ నాలా చూడండి, అమీన్పూర్లో దుర్గా ప్రావిన్స్ కాలనీ దగ్గర. లంగర్ హౌస్ చెరువు ఒకప్పుడు 38 ఎకరాలుంటే ఇప్పుడు 24 ఎకరాలకు తగ్గిపోయిందట. అయ్యో. ఇంకా మియాపూర్లో అయితే 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని వార్తలొచ్చాయి. ఇవన్నీ సీరియస్ ఇష్యూస్. మరి వీటికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? చర్యలు తీసుకుంటున్నారా? HYDRAPA అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు ఈ కంప్లైంట్స్ చూస్తున్నారని తెలిసింది. కానీ ఇలాంటి ఆక్రమణలు తీసేయడం, మళ్లీ రాకుండా చూడడం, అది అడ్మినిస్ట్రేటివ్గా చాలా పెద్ద ఛాలెంజ్. నిజమే. ఇది కేవలం ల్యాండ్ వాల్యూస్ గురించే కాదు, సిటీ లైఫ్ క్వాలిటీ, ముఖ్యంగా వరదల లాంటివి వస్తే తట్టుకునే కెపాసిటీ, వీటన్నిటిని దెబ్బతీస్తోంది. ఇందాక మనం అనుకున్న మాస్టర్ ప్లాన్లోని జీబీఈపీ ఉంది కదా, నీటి వనరుల రక్షణ,
దానికిది పూర్తిగా వ్యతిరేకం. అవును, ఈ ఆక్రమణల సమస్య, ముఖ్యంగా వాటర్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో మళ్లీ గుర్తు చేస్తోంది. ఈ కాంటెక్స్ట్లోనే ప్రభుత్వం చేపడుతున్న గోదావరి ఫేజ్ 2 అండ్ 3 వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది కదా, దాని గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. ఇది హైదరాబాద్ ఫ్యూచర్ వాటర్ సెక్యూరిటీకి చాలా చాలా కీలకమైన ప్రాజెక్టు. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని 20 టీఎంసీ? అవును, 20 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు ఇంకా మూసీ నదికి తరలించాలన్నది ప్లాన్. దీనికి సుమారుగా 7,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఓకే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వల్ల సిటీకి మెయిన్ బెనిఫిట్ ఏంటి? ప్రధానంగా పెరుగుతున్న జనాభాకి తాగునీరు అందించడం. చూడండి, ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ఎన్బి రోజుకి 550 ఎంజీడీ నీళ్లు సప్లై చేస్తోంది. సిటీ పెరుగుతోంది కదా, నీటి అవసరం ఇంకా పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్తో ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. అంతేకాకుండా చెరువుల్ని బాగుచేయడానికి, మూసీ నదిని క్లీన్ చేయడానికి కూడా ఈ నీటిని వాడతారు. దీనికోసం పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. పైప్లైన్లు, ఘన్పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఘన్పూర్, కోకాపేట్ దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఇవన్నీ వస్తాయి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దీనివల్ల రియల్ ఎస్టేట్ పైన కూడా మంచి ప్రభావం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే మంచి రెగ్యులర్ వాటర్ సప్లై గ్యారంటీ ఉంటుందో, ముఖ్యంగా సిటీ బయట కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాల్లో, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి డిమాండ్ పెరుగుతుంది. నీటి లభ్యత అనేది ప్రాపర్టీ వాల్యూస్ని డిసైడ్ చేసే ముఖ్యమైన ఫ్యాక్టర్స్లో ఒకటి కదా. అవును. ఇది కూడా మనం మొదట మాట్లాడుకున్న మాస్టర్ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్తో లింక్ అయి ఉంది. సో మొత్తానికి చూస్తే ఈరోజు మనం డిస్కస్ చేసినవి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయిన మాస్టర్ ప్లాన్, ఇండస్ట్రియల్ గ్రోత్ అయిన ఈవీ యూనిట్, అలానే నగరం ఫేస్ చేస్తున్న ఎంక్రోచ్మెంట్స్ లాంటి ఛాలెంజెస్, మరి ఫ్యూచర్ నీడ్స్ కోసం వాటర్ ప్రాజెక్ట్. ఇవన్నీ కలిసి హైదరాబాద్ భవిష్యత్తును, ఇక్కడి వైఫ్ స్టైల్ని, రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఎలా షేప్ చేస్తాయో చూశాం. అవును, ఒకవైపు మాస్టర్ ప్లాన్, వాటర్ ప్రాజెక్ట్ లాంటివి ఫ్యూచర్కి రెడీ చేస్తుంటే, మరోవైపు ఈ ఆక్రమణల లాంటి ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ని గట్టిగా ట్యాకిల్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటినీ సిటీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుందన్నదే అదే అసలు విషయం. చూడాలి. ఈ వివరమైన విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్.